తెల్లారు లేచిన కాంచి మొదలు మళ్ళా పడుకునేదాకా ఊరంతా తిరిగి ఓటర్ దేవుళ్లను ఓట్లడిగినరు అభ్యర్థులు. బతిలాడి బామాడి అలిగినోళ్లను బుదిగరిచ్చి తినిపిచ్చి తాపిచ్చి ప్రచారంలో ఓ చిన్న గోస వల్లేదు. ఇక అట్టిట్లా రెండో మల్క ప్రచారాలు గిడ ఒడిచిపోయినాయి. ఏలికి ఇంకంటించుకున్నారు అందరూ. మరి ఓటింగ్ ముచ్చట్లు ఎక్కడెక్కడ ఎట్లెట్లయినాయో మనం గిన చూడాలి కదా. చలో పాండ్రి, ఓట్లు ఎట్లెట్ట నడిచినో అటెనక చూద్దాం గానీ మొదలైతే గెలిచిన వాళ్ళ సంబరాలు చూడ్రి ఏ తీరున్నాయా. గజం గజం ఎగిరి దున్నుకుంటా మస్తు జోరు మీద ఉన్నారు కదా కొత్త సర్పంచ్ ఇంకా వార్డు మెంబర్లు. రాష్ట్రం అంతా రెండో మలక ఓట్ల జాతర మా జోరుగా అయితే పొద్దుగాల 7 గంటల సంధి మధ్యాహ్నం 1 గంట దాకా ఓట్లు వేసిరు జనాలు. ఇక పొద్దుగా ఫలితం రాగానే గెలిచిన వాళ్ళ సంబరం చిన్నగా లేదు. అయితే చాలా దిక్కుల ఎప్పటోళ్ళనే సాదా సీదగా ఓట్ల కార్యం నడిస్తే యాదాద్రి భువనగిరి ఇంకా వరంగల్ జిల్లాలో ఎకో ఫ్రెండ్లీ ఓటింగ్ నడిచింది. బుధాన్ పోచంపల్లి జలాల్పూర్ అనే ఊళ్ళో ఇట్లా సంక్రాంతి పండుగ నాడు ముగ్గేసినట్లు ఓట్ల కేంద్రాన్ని మంచిగా ఓ పెళ్లి మండపం లెక్కనే తయారు చేస్తే దుగ్గొండి మండలం వెంకటాపూర్ లో హరిత పోలింగ్ కేంద్రం అని గిట్లా పెట్టిరు. ఇక ఓటు వేసినోళ్ళు వేసినట్లు వచ్చి ఎరటి మండల కాడ నేను ఓటు వేసాను అన్నట్టు ఫోటోలు ఫోజులు ఇచ్చిర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే చాలా దిక్కుల 80, 90, 100 ఏళ్ళు నిన్న పెద్ద మనుషులు చూత ఇప్పుడే ఫస్ట్ టైం ఓటేస్తున్నాం అన్నట్టు ఎక్కలేని మురిపెద్దని వచ్చి ఓటేసిరు. చాతగాని ముసలోళ్లకు పోలీసులు ఇంకా సిబ్బంది గిరికల గురిసిలో కూసబెట్టుకుపోయి మరి ఓటేపించారు. ఇక రాక ఫస్ట్ టైం ఓటాకు వచ్చిన తమ్ములు చెల్లెళ్ళు అయితే మస్తు కావుస్తూ వచ్చి ఓటేసిరు. ఇటు లీడర్ సాబులు వాళ్ళ జాగలల్లా ఇంచెలతో సాధులు పోయి ఓటేసి ఏలికి ఇంకట్టించుకోరు. ఓటు అనేది మన బాధ్యత, అందుకే ప్రతి ఒక్కరు వేయాలి. అట్లయితేనే ఏదైనా అడిగే హక్కు ఉంటుందని పూసగుచ్చారు. ఇది ఇట్లుంటే ఆడాడ చిన్న పంచాయతీలు జవడాలు తప్పించి ఓటు ఆగేంత లొల్లులు అయితే పెద్దగా ఏడ కాలేదు. కొన్ని దిక్కుల అధికార పార్టీ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు మస్తు కిరికిరి నడిచింది. దొంగోట్లు వేపిస్తారు, పోలింగ్ బూత్ కాడ ప్రచారం చేసుకుంటే పైసలు వంచుతారని ఓ మస్తులు అడాయి. అయినా సుధా పోలీసులు ఎటోళ్ళనట్టు కంట్రోల్ పెట్టి ఓట్ల కార్యం సాఫ్గా అయ్యేటట్టు జాగ్రత్త పడరు. మొత్తానికి చాలా దిక్కుల 80-90% ఓటింగ్ నమోదైతే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డి గూడెం అనే ఊరు మాత్రం 98% ఓటింగ్ నమోదు చేసి రెండో మలక ఓట్ల పేద రికార్డు వచ్చింది. ఏదేమైనా రెండో మలకల 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయినాయి. మరి మొదటి మలకల ఓడిపోయిన వాళ్ళు ఇల్లు తిరిగి పైసలు అడిగినట్లు ఈ రెండో మలకల ఓడిపోయిన వాళ్ళు అంటే ఎంతమంది ఇల్లు తిరుగుతారో మళ్ళీ ఎంతమంది వార్తలకు ఎక్కుతారో చూడాలని మును పెన్నెళ్ళు లేని విధంగా ఈ తాప పంచుడు ఓడిపోతే తిరిగి ఇవ్వని అడుగుడు భలే గమ్మతుంది పో అని అనుకుంటారు అందరూ. ఓటుకు 2000, అవసరమైతే ఇంకో 1000. ఇంటికో కోడి చికెను, కోటరు సీసా, పట్టు చీర. ఓ ఇట్లా నామినేషన్ ఇచ్చిన కాంచి ఓట్లు పడేదానిక పొట్టు నడిచిన ఈ పంపకాలు. గెలిచినోళ్లకు ఏం ఫరకలేదు గాని ఓడినోళ్లకే పరేషాన్ అంతా. ఇగో గిల్ల లెక్కన ఓట్లు ఓడిచినాయి కానీ ఊళ్ళ పొంటి చిత్రాలు ఓడవట్లేవు పో. అట్టున్నాయి మరి ఊళ్ళల్లో ఇచ్చంత్రాలు. ఓట్ల ముంగట ఇంటింటికి తిరిగి ఎట్టయితే పైసలు పంచిలో అట్టనే ఓడిపోయినాక ఇంటింటికి తిరిగి ఇచ్చిన పైసలు వాపసు అడుగుతున్నారు. బజార్లో నిలబడి బాగా జాబ్తో వసూలు చేసిండు కాక. ఎవరెవరు ఎంతెంత తీసుకులో అంతంత వాపసు ఇచ్చిరు కూడా చాలా మంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఉన్న వేలూరులో వార్డుకు పోటీ చేసి 2 లక్షల దాకా ఖర్చు పెట్టినట ఈ కాక. గంత ఖర్చు పెడితే ఎన్ని ఓట్లు పడ్డాయి ఎలికేనా? ఉత్త 6 ఓట్లే. గట్టుంటే అది నేరి గంతగానం డబ్బులు పెంచితే ఉత్త 6 ఓట్లే చేస్తారా అని గిట్లా ఇంటింటికి తిరిగి వసూలు చేసేటి కార్యం పెట్టుకుంటే ఇచ్చినోళ్ళు ఇచ్చిరు, ఏనోళ్ళు తిట్టిరు కూడా. ఎవరు ఇవ్వమన్నారు నిన్నని. ఇగిటు రెండో విడత ఓట్లలో ఇంకో ఇచ్చంతరాల పంచాదులు. ఖమ్మం జిల్లాలో ఇంకో ఇచ్చంతరం. బ్యాలెట్ ఓటుకు క్షుద్ర పూజలు చేసిరట షై పార్టీ ఓడిపోవాలని. తువ్వాల వర్షిర్రు, ఇస్తారా కేసిర్రు, కోడికూర గోలిచ్చిర్రు, పక్క పొంటి బ్యాలెట్ పేపర్లు పెట్టి నిమ్మకాయలు పిండి పసుపు కుంకో తల్లిర్రు. ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు ఊళ్ళో ఉన్న పోలింగ్ సెంటర్ కాడ గిట్ట పూజలు చేసి పెట్టిరట షై పార్టీ క్యాండిడేట్ తొండల రవి ఓడిపోయేందుకు. పుసుక్కున ఓడిపోయే నాటికి పూజలకే ఓడిపోయిరు అనుకుంటారు కావచ్చు పో పబ్లిక్. బయటపడతలేదు కానీ ఇటువంటి బొచ్చడు అవుతున్నాలు కావచ్చు ఊళ్ళో పోయింటి. ఇవన్నిట్టుంటే ఇటునోలే వార్డు మెంబర్ కేసీఆర్ అనుకుందా ఒక మాట. ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరి దగ్గరికి? రేగారెడ్డి దగ్గరకు వస్తే గేటు బయట బయటికి పట్టేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి పోయినాక గిట్లా అన్నాడు ఎమ్మెల్యే మేఘారెడ్డి సారు. కాల్పార్టీలను గెలిపిస్తే ఆయన క్యాంప్ ఆఫీస్ కొవ్వల్ని రానియడట. గట్టిన ఎవరన్నా వచ్చిన మెడలు బయట బయటికి నూకేస్తాడట. ఒక్క తడవ ఓట్లు ఓడిచేటాలకే గిన్నిగానో చిత్రాలు అవుతున్నాయంటే 3 తడవలో ఓట్లు ఓడిచేటాలకు ఇంకెన్ని చిత్రాలు చూడాలనో ఇంకెన్ని ఇచ్చంత్రాలు చూపెట్టాలనో పోండ్రి.
ఇచ్చిన హామీలే నెరవేరుస్తాం, ఇక తతిమ వాటితోని మాకేం సంబంధం లేదంటే నడుస్తుందా చెప్పుండ్రి? లీడర్ సాబ్ అంటే లీడర్ సాబ్ లెక్కనే ఉండాలి. తిప్పలున్నదని ఎవలన్నొచ్చినా శాతనైనంత సాయం చెయ్యాలి. ఆపతున్నదని ఎవలన్నొచ్చినా ఏదో ఒక ఉపాయం చెప్పాలి. అసొంటప్పుడే లీడర్ సాబులంటే పబ్లిక్ లా పాయిదం కలుగుతుంది. ఇక ఒక్కసారి ఈ ముచ్చట చూడుండ్రి, అసలు కదేందో మీకే సమజైతది. పిలిస్తే పలుకుతా అన్నట్టే ఉన్నది కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ పంతనం అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. అవునంటే ఇక మొన్న అందుల క్రికెట్ లో ప్రపంచ కప్ గెలుచుకున్న మహిళా జట్టును ఆఫీసుకు పిలుచుకొని మాట ముచ్చట్లు చేసిండు కదా సారు. అట్లా ఇక వాళ్ళ ఆపది సాపతి ఏంటిది అనేది కూడా మొత్తం ఎరక చేసుకున్నాడట. ఒక్కొక్కళ్ళకు 5 లక్షల లెక్కన 84 లక్షలు సాయం చేసిండు. అట్లనే ఎవరికన్నా ఏమైనా తిప్పలుంటే చెప్పుండ్రి అని అడిగితే అందులో మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక మన దిక్కామెనే. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఉన్న తంబాల అట్టే ఆమె ఊరు. ఇక ఆ ఊరికి ఎన్నో ఏండ్ల సంది రోడ్డే లేదట. అందుకే మా ఊరికి రోడ్డేపి సారు అని అడిగిందట దీపిక. అట్లా ఇక దీపిక పొద్దుగాల అడిగిందో లేదో సాయంత్రానికి గా తంబాల హట్టికి 2 రోడ్లు శాంక్షన్ చేసిండట డిప్యూటీ సీఎం. 6 కోట్ల దాకా నిధులు విడుదల చేసిండట. ఇదొకటే కాదు, దేశానికి ప్రపంచ కప్పు గెలుచుకొచ్చిండ్రు గాని అందులో క్రికెట్ జట్టులో ఉన్నోళ్ళంతా పేదరికమే అనుభవిస్తాండ్రు. అందుకే జనసేన లీడర్లు కెప్టెన్ దీపిక ఇంటికి పోయి టీవీ, ఫ్యాను, కుక్కరు, బట్టలు, సౌదాలన్నీ కొనిచ్చిండ్రు. ఉప ముఖ్యమంత్రి సారు చేసిన పనికి ఇప్పుడు పబ్లిక్ అంతా మెచ్చుకుంటాండ్రు. ఈ తంబాలాటి జనాలు కూడా ఊరికి కొత్త రోడ్లు వస్తున్నాయని మస్తు ఖుషి అవుతుండ్రట. సోషల్ మీడియాలో జనసేన లీడర్లు, పవన్ సార్ అభిమానులు ఈ ముచ్చటను మస్తు తిప్పుతాండ్రు. సారు మాటిచ్చిండంటే తప్పడని కొంతమంది కామెంట్లు రాస్తుంటే, మా ఊరికి కూడా రోడ్డు లేదు సారు, జర మాది కూడా ఓసారి వచ్చిపోయినరి అని ఇంతమంది కామెంట్లు రాస్తుండ్రు. పవన్ సార్ వస్తే ఊరికి రోడ్డు వస్తుంది అన్నట్టే అవుతుందట ఇప్పుడు కథ. ఓటర్ ఉండేది ఒక రాష్ట్రం, ఆయనకు ఓటు ఉండేది ఇంకో రాష్ట్రం. పరాయి రాష్ట్రాలకెంచొచ్చి ఓట్లేసి పోతున్నారు, దొంగోట్లేసి గెలుస్తుండ్రు పువ్వు పాటోళ్ళని షెయి పార్టీ లీడర్లు లొల్లి లొల్లి వేస్తుండ్రు. ఓ 2-3 నెలల సంది అందరేమో గాని రాహుల్ గాంధీ సారైతే ఇంగింత ఎక్కువనే. ఓ టీవీ పెట్టి చూపెట్టింది కూడా ఏడేడా ఎన్నెన్ని దొంగోట్లున్నాయో అనేటిదంతా. సరే గండ్ల నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో గాని గా ఓటు చోరీ పంచాయతీరా మళ్ళీ అలా ఈ కార్యాన్ని ముంగటేసుకున్నారు షెయి పాటోళ్ళు. రాహుల్ గాంధీ సారు తగ్గేదే లేదు పో. ఓటు చోరీ ముచ్చట పట్టుకొని మందిలోకి వచ్చిండు మల్లోపాలి. ఓట్ల దొంగతనం ముచ్చట్లో ఓటు చోరీ గద్దీ చోరీ నినాదంతోనే 5-6 నాడు ఢిల్లీలో ర్యాలీ చేసిండు పార్టీ కార్యకర్తలతోని. అటెంక రామ్లీలా మైదానంలో పెట్టిన మీటింగ్ లో పొట్టు అరుచుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళను. नरेंद्र मोदी जी ने इलेक्शन कमिश्नर्स के लिए कानून बदला, नया कानून लाए, कहा कि इलेक्शन कमिश्नर कुछ भी करे उन पर एक्शन नहीं लिया जा सकता है, उन पर कार्रवाई नहीं ली जा सकती है। मैं स्टेज से आपको कह रहा हूं, कांग्रेस पार्टी आपको कह रही है, आप मत भूलिए आप हिंदुस्तान के इलेक्शन कमिश्नर हो, आप नरेंद्र मोदी के इलेक्शन कमिश्नर नहीं हो। ఈసీ బీజేపీ కుమ్మక్కైన దేశాన్ని ఆగం చేస్తున్నాయి అనుకొచ్చిండు రాహుల్ గాంధీ సారు. అంతేకాదు దేశం మొత్తం 5.5 కోట్ల సంతకాలు తీసుకున్నాం, మస్తు బోగసోట్లు ఉన్నాయి, ఓటు చోరీ మీద పబ్లిక్ అంతా ఏకం కావాలి, ఓటర్ల జాబితా సరిచేసేటి కాడ అడిట్ చేసిరు, లేనోట్లు ఉన్నట్టు ఉన్న ఓట్లు లేనట్టు పెట్టిరు, ఎన్నికల సంఘం అంటే నియతిగా ఉండాలే గాని ఇక్కడట లేదు. అందుకనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మేము వచ్చినాం, మీరు కూడా మాతోని రావాలని దేశ పబ్లిక్ కు పూసగుచ్చిండు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలలో మస్తు తప్పులు జరిగినాయి. దొంగోట్లు పుట్టించిరు, ఉన్నోట్లు తీసేసిరు, చచ్చిపోయిన వాళ్ళను బతికిచ్చిరు, బతికున్న వాళ్ళను చంపేసిరు, ఒక్క అడ్రస్ మీదనే 1000 ఓట్లున్నాయి, ఫోటోలు మార్చి గాయ చేసిరని ఓ 2-3 నెలల సంది ఓటు చోరీ మీద జోరు ప్రచారం చేసుకుంటూ వచ్చిండు రాహుల్ గాంధీ సారు. నడమ ఓటర్ లిస్ట్ పట్టుకొని వచ్చి చూపెట్టిండు కూడా. అప్పటి సంది ఇప్పటి వరకు తేపగోపాలు ఇదే ముచ్చట ముంగటేసుకొని వచ్చినట్టు ఇవాళ గీతీలు నిరసన చేసిరు అన్నట్టు షెయి పార్టీ ఢిల్లీ పెద్దలు. అయ్యప్ప స్వామిమాల, అంజన్నమాల, భవానీమాల, గోవిందమాల, ఇగో గిట్లా ఎవ్వరికి నచ్చినట్లు వాళ్ళు తీరు దేవుని మాలలేసి భక్తిని చాటుకుంటారు. ఇంట్లో ఒక్కో దేవుని మాలేసుకున్న భక్తుడు ఒక్కో తీరు పద్ధతుల్ని పాటిస్తుంటారు. అన్నట్టు దేవుడి మాలంటే యాదికొచ్చింది, బెజవాడ దుర్గ గుడి కాడ భవానీలు పోటెత్తిండ్రట. మరి గుట్ట మీద భక్తుల సందడి ఎట్లున్నదో ఒక్క పాలు అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్లి.
ఐతారం నాడు విజయవాడ దుర్గగుడి భక్తులతో కిక్కిరిసింది కదా. సెలవు పూట అని భవానీలంతా గుట్టకు చేరి మాల తీసే కార్యం పెద్ద ఎత్తున చేసిర్రు. తెల్లారుజాము కంటే గుడికి బండ్లు కట్టిన భక్తులు అమ్మను దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. అంతకంటే మొదలు గిరి ప్రదక్షిణ అయినాక క్యూ లైన్ తో ఓవట్టిర్రు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనే తేడా ఏం లేదు. మాలేసిన భక్తులంతా అమ్మ దర్శనంలో మునిగిపోయారు. ఇట్లా 3 వద్దుల సంధి లక్షల మంది చేరొచ్చి మాల తీసి తల్లికి పబ్బది పట్టిర్రు. మొత్తం 5 వద్దులు మాల తీసే కార్యం నడుస్తోంది కాబట్టి గుడంతా ఎటు చూసినా ముడుపులతో వచ్చిన భవానీలే కనబడరు. జై దుర్గామాత అనుకుంటే తల్లినామం చెప్పిస్తుంటే గుడి మొత్తం దద్దరిల్లింది. ఇట్లా ఆడిడని ఏం కాదు, క్యూ లైన్లు గుడి బయట గుడి లోపల అంతటా వాళ్ళే ఉన్నారు. ఎర్రబట్టలు వేసుకున్న భవానీల రాకతోని గుడి మొత్తం ఎరిపెక్కింది. ఇక తల్లి దర్శనం అయినాక గుట్ట కిందికి వచ్చి ఇరుముడులు సమర్పించారు. అయితే పెద్ద పెట్టున వచ్చిన భవానీల రాక కోసం అధికారులు స్పెషల్ సవలతులు చేసిర్రు. ఇరుములు సమర్పిస్తానికి సపరేట్ కౌంటర్లు పెట్టిన అధికారులు తలనీరాలు తీస్తానికి తానాలు చేస్తానికి సపరేట్ కౌంటర్లు తయారు ఉంచారు. అంతేకాదు లడ్డు ప్రసాదాల కోసం సపరేట్ కౌంటర్లు పెట్టి 3 హోమగుండాల కింద ఏర్పాటు చేసిర్రు. మొత్తానికి వీకెండ్ అని చెప్పి ఓ దిక్కు భవానీ మాలదారులు, ఇంకో దిక్కు మామూలు భక్తులు తెంపు లేకుండా వస్తుండేట వరకు తల్లి దర్శనానికి 3-4 గంటల టైం పడుతుంది. అందుకే విఐపి దర్శనాలు బంద్ పెట్టి భవానీలు ఇంకా మామూలు భక్తుల దర్శనాలకే ఎక్కువ టైం ఇస్తున్నాం అని అంటున్నారు గుడి అధికారులు. ఏదేమైనా సోమవారంతో మాల వితరణ కార్యం ఓడిచిపోతుంది. మరి ఆఖరి నాడు ఇంకెంత మంది వస్తారో ఏమో చూడాలి. నిన్నయాల ఉరుకుల పరుగుల జీవితమైంది. పొద్దుగాల లేవాలి, తయారు కావాలి, ఆఫీస్కు పోవాలి, పొద్దుమీకంగా మళ్ళీ ఇంటికి చేరాలి. అందరి పరిస్థితి గిట్లనే ఉన్నది. పెయ్యికో కసరత్తు లేదు, ఏం లేదు. కమ్సే కమ్ ఓ 100 అడుగులు కూడా వేస్తలేరు కొంతమంది జనాలు. ఎప్పుడు చూసినా కూసోనే ఉంటుండ్రు. అందుకే అడ్డదాకు రోగాలన్నీ మోపైతున్నాయి. అందుకే పొద్దుగాల లేచి అట్లా వాకింగో రన్నింగో చేస్తే మంచిదని చెప్తుంటారు డాక్టర్లు. అన్నట్టు రన్నింగ్ అంటే యాదికొచ్చింది. గీ ముచ్చట చూడుండ్రి. ఆడ చూడర్రే, ఎండ పొద్దేక ముందే అందరు రోడ్డెక్కిండ్రు. ఓ దిక్కు గజ సాలి వణికిస్తున్నా సరే ఎవ్వళ్ళు వెనకకు తగ్గలేదు. కాళ్లకు గట్టిగానే పని చెప్పిండ్రు. ఉరుకుతే మళ్ళా సలిగీలి అన్ని పత్తా లేకుండా పోయినాయి. గిట్లా మస్తు జోరుగా నడిచినాయి విశాఖపట్నం సముద్రం ఒడ్డున పరుగు పందెం పోటీలు. సముద్రంలో పనిచేసే మన నేవీ అన్నలంతా కలిసి బీచ్ రోడ్డులో నేవీ మారతాను పెట్టుకుండ్రు. అందులో 18,000 మంది నేవీ జవాన్లు, నేవీలో కొలువు చేసే పెద్ద ఆఫీసర్లు, వాళ్ళ ఇంటోళ్ళు, చదువుకునే పొలగాన్లు అందరూ వచ్చిండ్రు. 1, 2, 3 అనంగానే ఇక దౌడు ఉరుకుడు చాలు చేసిండ్రు. మొత్తం 4 తీర్ల పోటీలు పెట్టిండ్రట. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు, 42 కిలోమీటర్లు. ఇట్లా లాగాతారు ఉరుకుడు పోన్రే. ఏం 42 కిలోమీటర్లు ఉరుకుడు అంటే చిన్న ముచ్చట్న చెప్పుండ్రే. ఇక ఈ మారథాన్ రన్నింగ్ లో బాగా ఉరకనింకే 17 దేశాల నుంచి వచ్చిండ్రట పరుగు వీరులు. ఒక్క ఉరుకుడే కాదు, డాన్సులు కూడా గట్టిగానే నడిచినాయి. పొలగాండ్లు పొట్టు ఎగిరిండ్రు. ఏమైనా పెట్టిండ్రు మస్తు గట్టిగానే పెట్టిండ్రు ఉరుకుడు పోటీలు. పొద్దుగాల విశాఖపట్నం పబ్లిక్ అంతా బీచ్ రోడ్డులోనే ఉన్నట్టు అనిపించింది. అంతమంది జనాలు వచ్చిండ్రు.